కుర్రోళ్ళు రెంట్ల కుర్రోళ్ళు ఎంజాయ్మెంట్గా ఉంటారు రా బాబు. రెండు వచ్చి మెట్రోలు ఎక్కంటారా బాబు. హైదరాబాద్ కదా పక్కనే కదా రండిరా బాబు కుర్రోళ్ళు. ఓ మై గాడ్, మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది. మామూలుగా ట్రైన్ బాబోయ్, ఫస్ట్ టైం అయితే ఎక్కుతున్నాం. సెటప్ బట్టి మామూలు లేదు గైస్. చిత్తూరు చూస్తారంటే హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ప్రిన్స్ మామ తెలుగు ట్రావెలర్. ఈ రోజు నా కళ్ళతో మీకు చూపిస్తున్నాను హైదరాబాద్ ని. ఈ వీడియో హైదరాబాద్ చూడటానికి వెళ్లే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. సో గైస్, అసలే మెట్రోకి అయితే వచ్చాను కానీ హైదరాబాద్. సో ఫుల్ వర్షం ఈ రోజు, మామూలు వర్షం కాదు. సో ఇప్పుడైతే మెట్రో ఎక్కి నాంపల్లి అయితే వెళ్ళాలి మనం. సికింద్రాబాద్ ఈస్ట్ అయితే దిగామన్నమాట. అండ్ మెట్రో స్టేషన్ చూడండి, పైన మొత్తం రోడ్లు కూడా. సో ఫైనల్గా హైదరాబాద్ సిటీ బస్సెస్ కూడా ఉన్నాయి, బట్ మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాను. మెట్రో బస్సు ఎక్కుతాను లోపలికి వెళ్ళి. సో ఇప్పుడే టికెట్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్తున్నాను మెట్రో. ఓకే, లోపలికి వెళ్ళాలనుకుంటా. హైదరాబాద్లో ఫస్ట్ టైం అయితే ఎక్కడం మెట్రో ట్రైన్. సో వాయిస్ కొంచెం చేంజ్ వచ్చినట్టుంది, ఎందుకంటే నైట్ చలిలో వచ్చాను. సో వర్షం కూడా బాగా విపరీతంగా వస్తుంది. ఓకే, మనం టికెట్ తీసుకుని చూపిస్తాను, ఎందుకంటే వీడియో దిగకూడదు అనుకుంటాను టికెట్ దగ్గర. ఓకేనా? మెట్రో పై నుంచి వ్యూ చూడండి, మామూలు లేదు. ఆ చెట్లు కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, మామూలు రోడ్స్ కానీ, ఆ కాలువ కానీ చాలా బాగుంది. నిజంగా చెప్తున్నాను, హైదరాబాద్ న్యాచురల్గా అయితే చాలా బాగుంది. సో చెట్లు గుట్లు బాగున్నాయి. అదిగోండి, మెట్రో ట్రైన్ ఎలా ఎక్కాలంటే మెట్రో స్టేషన్కి వెళ్ళి అక్కడ డబ్బులు ఉంటే టికెట్ తీసుకుని, లేదంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు అనమాట. మీ యొక్క లగేజ్ అండ్ మిమ్మల్ని కూడా స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. తర్వాత మీ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ అయితే చెప్తారు. మీరైతే పైకి ఎక్సలేటర్లు ఉంటాయి అనమాట. ఎక్సలేటర్ ద్వారా మీరైతే పైకి వెళ్ళిపోవచ్చు. సో పైకి వెళ్ళిపోయిన తర్వాత మీ ప్లాట్ఫామ్ నుంచి ఉంటే విత్ ఇన్ సెకండ్స్లో అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఆ ట్రైన్ అయితే మీరు ఎక్కేయచ్చు. ఇప్పుడైతే నేనైతే మెట్రో పైకి ఎక్సలేటర్ మీద వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను మెట్రో వెళ్తున్నాను, ఎందుకంటే నాంపల్లికి వెళ్ళాలి. అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి వెళ్తాను. అదిగోండి మన మెట్రో ట్రైన్ అయితే వచ్చేసింది ఫైనల్ గా. ఇప్పుడైతే మెట్రో అయితే ఎక్కేద్దాం. మామూలుగా లేదు, ఫస్ట్ టైం నిజంగా మామూలుగా లేదు. మెట్రో చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా యూజ్ అవుతుంది అనమాట సిటీస్ లో తిరగాలంటే మెట్రో. చూడండి సూపర్ ఉంది, ఏసీ ఫుల్. తెలియని వాళ్ళకి మెట్రో ఏ స్టేషన్ వెళ్తుంది కూడా తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట వాయిస్ ద్వారా. సో చాలా బాగుంది మెట్రో. సిటీస్ అయితే చాలా బాగా కనబడుతున్నాయి. సినిమాలో ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట, మామూలుగా లేదు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో అందరూ మనల్ని చూస్తున్నారు, కొంచెం వీడియో తీసుకుంటున్నాం అనేసి. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే నాంపల్లిలో దిగిపోయి అక్కడ నుంచి చూద్దాం. సో మళ్ళీ ఇప్పుడు మెట్రో చేంజ్ అవ్వాలన్నమాట ఇక్కడ నుంచేసి. సో అమీర్పేటలో దిగిపోయాను. అమీర్పేట నుంచి ఇప్పుడు నాంపల్లి వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడైతే చేంజ్ అవ్వమన్నారు. రెడ్ లైన్ ఇస్తారన్నమాట మనకి. రెడ్ లైన్ ద్వారా సో వేరే ట్రైన్ వస్తుంది అనమాట, మెట్రో ట్రైన్. సో ఆ మెట్రో ట్రైన్ అయితే ఎక్కేయాలి మనం లోపలికి వెళ్ళిపోయి. ఎక్సలేటర్ కూడాను చెక్కిపోతుంది. సెటప్ బట్టి మామూలు లేదు గైస్. ఇగోటి చిత్తూరు చూస్తారంటే మామూలు లేదు. ఇగోండి, ఇక్కడ వచ్చేసి మనం అమీర్పేట నుంచి నాంపల్లికి చేంజ్ అవ్వాలన్నమాట ట్రైన్ వచ్చేసి. ఇప్పుడు చేంజ్ అయిపోయాను, ట్రైన్ అయితే ఆల్రెడీ ఎక్కేసాను. కుర్రోళ్ళు రెంట్ల కుర్రోళ్ళు ఎంజాయ్మెంట్గా ఉంటారు రా బాబు. రెండు వచ్చి మెట్రోలు ఎక్కంటారా బాబు. హైదరాబాద్ కదా పక్కనే కదా రండిరా బాబు కుర్రోళ్ళు. ఇప్పుడు డ్రెస్ అయితే చేంజ్ చేసుకుని వచ్చిన తర్వాత మనమైతే మళ్ళీ మెట్రో అయితే ఎక్కుదాం. ఓకేనా? చెప్పాలంటే హైదరాబాద్ పావురాలతో నిండిపోయింది. అసలు చూడండి ఎన్ని పావురాలు ఉన్నాయో, చాలా పావురాలు. అసలే అవి భయపడలేదు కూడా, దగ్గరికి వెళ్ళినా సరే చాలా బాగున్నాయి పావురాలు. అందరు చూడటానికి కూడా చాలా మంది వస్తున్నారు. చూడండి ఎన్ని పావురాలు అంటే, చుట్టూరు కోళ్ళని పావురాలు. కుర్రోళ్ళు అవుట్ఫిట్ ఎలా ఉంది, ఎప్పుడైనా స్నానం చేసి వచ్చారనమాట. సో మన తెలుగు వాళ్ళకి బంపర్ ఆఫర్ ఏంటంటే, చాలామంది తెలుగు వాళ్ళు మామూలుగా నాకులే చూడడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్ళు రూమ్లో అవి తీసుకుంటారు, వేస్ట్, డబ్బులు వేస్ట్. సో ఇక్కడ చూస్తున్న రైల్వే స్టేషన్, ఇది లోకల్ రైల్వే స్టేషన్ అంటారు హైదరాబాద్లో. నాంపల్లి మెట్రో స్టేషన్ ఉంటుంది కదా, నాంపల్లి మెట్రో స్టేషన్ పక్కన ఉంటుంది అనమాట. అక్కడికి వస్తే మీరు ఇక్కడ లొకేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫ్రీగా అయితే స్నానం చేసేయచ్చు, ఫ్రీగా వాష్రూమ్స్ అన్నీ ఫ్రీ అనమాట. ఓకేనా? మీరైతే తీసుకొచ్చు అనమాట. ఓకేనా? ఫ్రెష్ అప్ అయినాక ఇక్కడ ముస్లింల దగ్గర అయితే టిఫిన్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మన సలాంబాయ్ కూడా ఉంటాడు ఇక్కడ. సో టిఫిన్ అయితే చూడండి, ఒక ప్లేట్ కార్ అయితే తీసుకున్నాను. సో జస్ట్ 50 రూపీస్ అంట. సో తినేసి మనమైతే రెడీ అయిపోయాం. నాంపల్లి నుండి చార్మినార్ కి లోకల్ బస్సులు అయితే ఉంటాయి అనమాట. చార్మినార్ బస్సులు చాలా వస్తాయి, అది ఎక్కేయండి. సో ఫైనల్ గా మనమైతే చార్మినార్ కి అయితే వచ్చేసాం. మామూలుగా లేదు, ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు చుట్టూరును. చాలా మంది వస్తారన్నమాట రోజు టూరిస్ట్ చూడడానికి. నిజంగా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుందని. చాలా బాగుంది, చాలా
చాలా పెద్దది అనమాట. దీని పక్కన మక్కా మసీద్ కూడా ఉంటుంది అనమాట. చాలా బాగుంది చూడండి, ఎంత బాగుందంటే చుట్టూరు షాపులు మామూలుగా లేవు, బోల్డ్ సరుకు మామూలుగా లేవు. సరుకు తాజ్మహల్ కట్టించింది మీకు తెలిసిందే, షాజహాన్ కట్టించాడు. తన భార్య కోసం చనిపోయింది అనేసి చనిపోయిన జ్ఞాపకార్థంగా కట్టించాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పక్కన మక్కా మసీద్ కూడా ఉంది, ఆ మక్కా మసీద్ కూడా వెళ్దాం. ఓకేనా, ఎంత బాగా కట్టారంటే చాలా పెద్దగా ఉంది, ఊహించుకోలేదు నేను. సో చాలా చిన్నది అనుకున్నాను, తీరా చూద్దాం మట్టుకు మామూలుగా లేదు. సో ఎంత పెద్దగా ఉందంటే సో మీరు వచ్చి చూడండి, మీరు వచ్చి చూస్తారు కానీ అర్థం కాదు. చూడండి ఎంత బాగుందంటే ఎప్పటికప్పుడు దాన్ని శుభ్రం చేస్తున్నారు. అనుకుంటే అక్కడ అయితే వాటర్తో క్లీన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చాలా నీట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటో. ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫైనల్లీ. పైకైతే వెళ్తున్నాను ఇప్పుడు, మామూలుగా లేదు గాయ. చార్మినార్ లోపలికి వెళ్ళిపోతున్నాం, మామూలుగా ఉండదు. ఇంకా ఈ మెట్లు అయితే వెళ్ళకుండా గుహల్లో వెళ్ళట్టు ఉందాం. మెట్లు అయితే మామూలుగా లేదు మెట్లు. చుట్టూరు లైట్లు కూడా పెట్టారంట. సో చూడండి లైట్లు కూడా బాగున్నాయి. ఓకేనా, పైకి వెళ్ళింది మీకు మొత్తం చూపిస్తాను, వీడియో లైక్ చేయండి. ఎన్ని తగిన కెమెరాకి గుహలోంచి వెళ్తుంది గైస్, నిజంగా మామూలుగా లేదు. ఓకే ఓకే ఓకే. సో మెట్లు కూడా చాలా చిన్నగా ఉన్నాయి. ఓకే, ఇటు ఏదో డోర్ ఉంది, అటు సైడ్ కూడా మెట్లు ఉన్నాయి కానీ అటు సైడ్ డోర్ మూస్తారు పైకి. ఓ మై గాడ్, ఇంకెంత దూరం వెళ్ళాలి గైస్. ఓకే 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 వచ్చేసాం. ఇక్కడ నుంచి పెద్ద మెట్లు అవుతున్నాయి, అక్కడ నుంచి చిన్న మెట్లు అయినాయి, ఇక్కడ పెద్ద మెట్లు అవుతున్నాయి. ఓకే పైకి ఎక్కేసాం. బంద్ కరో వీడియో ఓకే. ఇంకో చూడండి మధ్యలో అసలు ఏమీ లేదు. మనోడు వీడియో తీయొద్దన్నాడు, అయినా మీకోసం వీడియో తీస్తున్నాను. ఓకే చూసుకోండి కింద ఎలాగుందో చూడండి, కింద కూడా కనిపిస్తుంది మీకు. మధ్యలో అయితే ఏమీ లేదు, చుట్టూరు డిజైన్లు మామూలుగా లేవు. ఎవడ చెక్కాడు కానీ తుక్కు రాకొట్టాడు సిమెంట్. సిటీ మొత్తం మామూలుగా లేదు, మొత్తం అంతా కనిపించిపోతుంది మొత్తం, మామూలుగా కనిపించలేదు. మక్కా మసీద్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ సిటీ పక్కన ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వాళ్ళతో మాట్లాడతాం. ఇప్పుడు వెళ్ళి మామూలుగా ఉండదు. ఓకే హాయ్, హౌ ఆర్ యూ? Good, how are you? Say hi to my subscribers. Hello. Thank you. చూడండి మా రష్, అమెరికా పాప ఏం తెలియలేదు, చెప్పేస్తుంది ఏంటో మరి. థ్యాంక్ యూ. అదిగోండి మక్కా మసీద్ ఎలా కనబడుతుంది చూసారా, మామూలుగా లేదు. మీరు ప్రతి ఒక్కళ్ళు రండి చూడండి, చాలా బాగుంటుంది. సోషల్లో వస్తాయి ప్రతి ఒక్కరికి. అందరం చూస్తాం మొత్తం కూడా. సో చాలా అంటే చాలా బాగుంది. ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాను. ఇంకా నెక్స్ట్ ఏఆర్టీ మాల్కి వెళ్దాం. సో ప్రమోషన్ ఒకటి ఉంది, వీడియో ప్రమోషన్, అదే థియేటర్ ప్రమోషన్ ఉంది, రవితేజ్ గారి సినిమా. సో అక్కడికి వెళ్ళి చూసేద్దాం. అయితే మన షాజహాన్ గారి భార్య సమాధి అయితే ఇక్కడ ఉంది. అయితే కింద ఎట్టారు మొత్తం, నీరేసారు, ఇంకా పై పెట్టారు రోజు. ఇంకొంచెం మామూలుగా లేదు. అమ్మాయి కూడా బాగుంది, అక్కడ క్యూట్గా ఉంది. మామ ఎన్ని షాపులు అంటే మామూలు లేవు షాపులు. గాజులు గీచులు చెప్పులు గిప్పులు అన్నీ బోల్డ్ ఎన్ని కాదని ఉన్నాయి. సో ఆఫర్లు అయితే ఆఫర్లు మామూలు లేదు, బంపర్ ఆఫర్లు అంట, మామూలు లేదు. వచ్చి కొనేసుకోండి, మామూలు లేవు. ఆకలి వేస్తుందని ఒక ప్లేట్ నూడిల్స్ అయితే కొట్టేసి వెళ్ళా. ఇక్కడ చూడండి మన సోనియా గాంధీ స్టాచ్యూ అయితే ఉంది. పక్కనే మన గాంధీ తాత విగ్రహం కూడా ఉందన్నమాట.
సో గాంధీదాతని ఇంకో పేరెట్టి పిలుస్తారు మన వాళ్ళు కుర్రోళ్ళు. సరే వదిలేండి. ఇప్పుడు మీరు చూడబోయేది పేదల గుండెల్లో వెలుగులు నింపుకున్నవాడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. చూడండి విగ్రహం బ్యాక్ సైడ్ అవుతూ ఉంది, మామూలుగా లేదు. సో ఎంత పెద్ద విగ్రహం అంటే సో తెలంగాణ రాష్ట్రం మొత్తం చుట్టుముట్టేసినట్టు ఉంటుంది అనమాట. చాలామంది వస్తున్నారు చూడడానికి కూడా, ఇంకో ఫోటోలు కూడా అన్నీ తీస్తున్నారు. ఆయన చేసిన కృషి ఎప్పటికీ మర్చిపోలేమన్నమాట. ఆయన మన కోసం చేసిన ఎన్నో త్యాగాలు అయితే ఉన్నాయి. చూడండి చాలా పెద్ద విగ్రహం అనమాట. సో వీడియోలో మీకు అలా కనిపించవచ్చు, చాలా పెద్ద విగ్రహం. దాని ముందే హుస్సేన్ సాగర్ ఉంటుంది అనమాట. చూడండి ఎంత పెద్ద విగ్రహం పెట్టారంటే చాలా బాగుంది, చాలా దగ్గర నుంచి చూసాను నేను. సో నెక్స్ట్ వచ్చేసి హుస్సేన్ సాగర్కి అయితే వెళ్దాం. ఎండగా ఉంది కదా అనేసి ఒక సోడా కొట్టేసి వెళ్దాం అనేసి రెడీగా ఉన్నాను. ఇప్పుడు మనోడైతే చేస్తున్నాడు సోడా, త్వరగా చేయమన్నాను. సో అద్దెకొండ కుర్రోళ్ళు ఫైనల్గా దగ్గరికి వచ్చి తీస్తున్నాను వీడియో. చూడండి అదే హుస్సేన్ సాగర్ అనమాట. నేను అనుకున్నాను మధ్యలో ఉంటుందేమో అనుకున్నాను, కానీ మధ్యలో అయితే లేదు. చాలామంది వీడియోస్లో అయితే మధ్యలో కనిపించేది. సో మధ్యలో అయితే కాదు, ఇంకొన్ని చివరిన అయితే ఉంటుంది అనమాట. సో స్ట్రైట్గా ఎంట్రీలో ఉంటుంది, బాగుంటుంది. ఇంకొన్ని ఈ రోడ్లు చూసారా, గేట్లు చాలా వీడియోస్లో చూశాను నేను. ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నాను, ఈ రోజుకి వస్తాను. ఫైనల్గా గేట్ల దగ్గర అయితే పట్టేసుకున్నాను గేట్లను అయితే. చాలామంది సెలబ్రిటీస్ అయితే ఇక్కడ కేక్ కటింగ్లు కానీ రీల్స్ కానీ చాలామంది చేసుకుంటారు అన్నమాట. సో ఎప్పటి నుంచో రావాలనుకున్నాను, ఈ రోజు కుదిరింది. ఓకేనా, చూడండి చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఎక్కడైతే బర్త్డే పార్టీలు తెగ చేసుకుంటారు, మామూలు చేసుకోరు. సో కుర్రోళ్ళు గంటలో బోల్డ్ మంది వస్తారు. సో నైట్ అయితే ఎక్కువ మంది వస్తారు, మామూలుగా ఉండదు. ఆర్కి బీచ్ లాగా ఉంటుంది అనమాట. నైట్ బీచ్ ఉండేది. సో మన అలా ఎవరో బీటీ స్మైల్ ఏం చేశారంటే నీళ్ళు పట్టుకెళ్ళిపోదామని ప్లాన్ వేసి ట్రైన్లో ముంచుకొని పట్టుకెళ్ళిపోయారు. అది కొంచెం యాక్సిడెంట్ అయ్యి ఆ నీళ్ళు అయితే ఇక్కడ ఒలుక్కొని అంట. అది స్టోరీ అయితే తెలుసు మరి మనకి. ఇటువంటి బోట్లు గికార్లు భలే వెళ్తున్నారు అందరూ. టూరు మామూలు లేదు, అందరూ కొండారు కుర్రోళ్ళు బోట్లు మామూలుగా లేరు. కుర్రోళ్ళు ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు. అది స్పీడ్ పెంచి మాయా మామూలు కొడతలేదు మనోడు. మా బాబాయ్ బోట్ మట్టి సితక్ కూడా వేస్తున్నాడు. ఓకే, అక్కడ కూడా చిన్న బోట్లు అయితే ఉన్నాయి, పెద్ద బోట్లు కూడా ఉన్నాయి అక్కడ. సో గాయ్స్ ఇది చూడండి అంబేద్కర్ గారి ప్యాలెస్ అనమాట. చూడండి ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అంట. మామూలుగా లేదు, పిచ్చెక్కిపోతుంది జనాలు చూస్తాం మట్టికి. సో ఇదిగోండి హుస్సేన్ సాగర్ ఎదురుగానే పెట్టారన్నమాట. మామూలుగా లేదు, ఏదో బాహుబలి సెటప్ టైప్లో భలే ఉంది. దాని ముందరే అదే మన అంబేద్కర్ గారి విగ్రహం అయితే ఉందన్నమాట. కానీ మామూలు లేదు, రోడ్లు కట్టను ఎక్సలెంట్. అసలు ఎవరు కట్టారు కానీ. ఇంకా పైన అయితే గుళ్ళు కూడా కనబడుతున్నాయి, ఇక్కడ పైన గుళ్ళు అయితే ఉన్నాయి, చాలా బాగుంది. సో పెద్ద గేట్లు కూడా పెట్టారు, గేట్లు మామూలు లేదు. ఇంకో చుట్టుపక్కల అన్ని పోలీసులు ఎక్కడ పడితే అక్కడ కాస్తున్నారు అన్నమాట. ఎందుకంటే చెప్పలేం, ఎవరో ఒకరు వెళ్తారు కదా లోపలికి. చూడండి అంత బాగుందంటే ప్యాలెస్ మామూలు లేదు. ఇంకోటి ఫ్రంట్ నుంచి అది చూపిస్తాను చూడండి, బాగుంది ప్యాలెస్. ఇలాంటి ప్యాలెస్ ఒకటి కట్టాను, కట్టుకుంటే ఇల్లు ఇలాంటి ప్యాలెస్ ఒకటి కట్టేసుకోవాలి గురు. ఇలాంటి కట్టుకుంటే మామూలుగా ఉండకూడదు ఇంకా. అది చెప్పడం మన ఇంట్లోకి కాదు కదా, గేట్ కూడా దాటాడు అవ్వడం కూడా మామూలుగా లేదు, పిచ్చెక్కిపోతుంది. చూడండి మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారి. నిజంగా చూడండి హైదరాబాద్లో ఎంత అలా కట్టడం అంటే చాలా గ్రేట్ అబ్బా. చూడండి ఎంత బాగుందంటే ప్యాలెస్ వచ్చేసి రియల్గా చూస్తే ఇంకా పిచ్చెక్కిపోతుంది మీకు. నేను నిజంగా చెప్తాను, మామూలు లేదు. ఇక సాయంత్రం అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఇంటికి బయలుదేరవలసిన టైం అయితే వచ్చేసింది. కాబట్టి నేనైతే మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసి మెట్రో అయితే ఎక్కేసి నాంపల్లి నుంచి అమీర్పేట నుంచి సికింద్రాబాద్కి అయితే ట్రైన్ అయితే అయిపోయాను అనమాట. సో అక్కడ నుంచి బస్సు ట్రైన్ అయితే ఎక్కేది వెళ్ళిపోయాను అనమాట ఇంటికి వచ్చేసి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ప్లీజ్ ఈ వీడియో చాలా కష్టపడి తీసాను అనమాట. అందరికి షేర్ చేయండి. మీ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి, మీ విలేజ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తా.